నమస్కారం. నేను చాలా ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయాలకు అడుగుపెట్టాను. దీంట్లో పదవీ కాంక్ష కానీ అధికార కాంక్ష కానీ ఏమీ లేదు. 2004 నుంచి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన నడిపిన విధానం, రాజకీయాలు, అధికారం, రాష్ట్రాన్ని చేపట్టిన విధానం నా ప్రతి సంవత్సరం చాలా బాధ కలిగించేది. ప్రతి సంవత్సరం దిగజారిపోతా ఉంటే ఆ సమయంలో 2009 ఎన్నికలకి ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య గారు స్థాపిస్తే ఆయనతో పాటు నేను ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు తిరుపతి వచ్చాను. ఈ తిరుపతితో నాకు ఎలాంటి సంబంధం ఉందంటే, నటుడిగా కంటే కూడా నేను ఇక్కడ తిరుపతిలో యోగా నేర్చుకునేవాడిని. ఆ రోజున నేను రాజకీయాల్లోకి వస్తానని కానీ సినిమాలోకి వస్తానని కానీ నాకు తెలియదు. కేవలం నన్ను నేను నియంత్రించుకోవడానికే నేను యోగా నేర్చుకున్నాను. కానీ ఒక రోజున మీ ముందు ఇలా వచ్చి దేశం కోసం, మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంగా నేను ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చి మీ ముందు ఇలా మాట్లాడతానని నేను ఎప్పుడు ఊహించలేదు. మరి మనం ఓడిపోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీలో రాష్ట్రంలో పరిస్థితులు మరీ దిగజారిపోయినాయి. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్న ఆకాంక్ష బలంగా పేరుకుపోవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. అంతకుముందు ఉన్నా కానీ అంత బలంగా లేదు, కొద్ది మందిలో ఉంది బలంగా. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పోటీ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ కావాలన్న ఆకాంక్ష పెరిగిపోయింది. దానికి కారణం వాళ్ళు ఎలా చేశారంటే, మామూలుగా ధ్వంసం చేయలేదు తెలంగాణని. ప్రతి చోట రియల్ ఎస్టేట్లు, SEZలు ఇలా చేసేసి అక్కడ ఉన్న యువతకి విపరీతమైన కోపం తెప్పించారు, విపరీతమైన ఆవేశం తెప్పించారు. దానివల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజల మీద వాళ్ళకి ద్వేషం వచ్చేలా చేశారు. దానికి చేసింది ఒక్క వైఎస్ఆర్ కుటుంబమే, ఆయన అనుచర వర్గం, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తప్ప ఇంకెవరూ కాదు. అది ఏమైపోయింది? పదే ఒకవైపు కేసీఆర్ సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని పదే చులకనగా తరిగి కొడతాం, సెటిలర్లు అని పదే రెచ్చగొడుతుంటే ఎవరు మాట్లాడలేకపోతున్నారు. నేను రాజకీయాల్లో లేను, నేను నటుల్ని. కానీ నాకు కూడా ఒక బాధ కలిగేది, నా సెట్లు తగలబెట్టేసేవాళ్ళు. కానీ వీటన్నిటికీ నేను ఒక ఎదురు చెప్పి ఒక మాట మాట్లాడడానికి బాధ్యతగా ఎందుకు మాట్లాడానంటే, రెచ్చగొట్టడం చాలా తేలిక, విధ్వంసం చేయడం చాలా తేలిక, నిర్మాణం చాలా కష్టం. అందుకని ఒక నాయకుడు అనేవాడు ఒక మాట మాట్లాడితే 5 తరాలు ఆలోచించి మాట్లాడాలి, ఒక 5 సంవత్సరాల గురించి కాదు. కేసీఆర్ పదే అలా మాట్లాడుతుంటే నాకు బాధ కలిగేది. కానీ సీమాంధ్ర ప్రాంత ప్రజలు తప్పేం చేశారు? సీమాంధ్ర ప్రజలు చేసిన తప్పేంటి దీంట్లో? సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు ఏదైనా లోపాలుంటే సీమాంధ్ర ప్రాంత నాయకుల్ని మాట్లాడండి. దానికి సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని పదే రెచ్చగొట్టి కించపరిచి దాంట్లో నేను కూడా ఒకరిని. నేను తిరిగి ఎదిరించలేక కాదు, ధైర్యం లేక కాదు, దమ్ము లేక కాదు, కానీ బాధ్యతతోటి దేశ సమగ్రత, దేశభక్తి ఇవి నన్ను ఆపినాయి తప్ప కేసీఆర్ కుటుంబం అంటే భయం కాదు, ఇంకెవరంటే భయం కాదు. ఈ మధ్యన మోడీ గారు చెప్పారు హైదరాబాద్ సభలో, చంద్రబాబు నాయుడు గారిని నన్ను ఆయన కలిపి 1 అంటే 3 కాదు, అది 111, ఇంకా స్థాయి పెరుగుద్ది ఆ కాలం చెప్పారు. దానికి కేసీఆర్ ఆ 3
నువ్వు 111 కదా ఈ 3 పంగనామాలు అన్నారు. నాకు 3 పంగనామాలంటే నామాలంటే నాకు ఏడుగున్నవాడు కనిపిస్తాడు. నామాలంటే ఆపద ముక్కుల వాడు కనిపిస్తాడు. నామాలంటే వెంకటేశ్వర కనిపిస్తాడు. కానీ కేసీఆర్కి పంగనామాలా కనిపించాయి. ఎవరి జన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళకి అవే కనిపిస్తాయి. ఇంకోవైపు జగన్, వైఎస్ జగన్, ఇప్పుడు దాకా నేను వైఎస్ జగన్ గురించి మాట్లాడాల. దాని కారణం నేను రాజకీయాలని ఇంక్లూడింగ్ కేసీఆర్ ఫ్యామిలీతో సహా నేను రాజకీయాలు ప్రత్యేకంగా చూడను. నేను కేవలం ప్రజలకు పాలసీల పరంగా ప్రత్యర్థులే తప్ప వ్యక్తిగతంగా కాదు, అలా చూస్తాను. కానీ ఈ రోజున నేను వైఎస్ జగన్ ఒకటే అడగదలుచుకున్నాను. సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని కేసీఆర్ పదే పదే బూతులు తిరుగుతా ఉంటే మీకెందుకు నోరు రాలేదా? ఈరోజు జగన్ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా అవుదామని కలలు కంటుంటే సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని నువ్వు నీకు సీమాంధ్ర ముఖ్యమంత్రిగా అయ్యే ఆలోచన నీకు ఎలా వచ్చింది? నీకు ధైర్యం ఉందా? వెళ్ళు, తెలంగాణకి వెళ్ళు, మూడు మూల తాండా పల్ల తిరుగు, అప్పుడు చెప్పు, అప్పుడు నా సీమాంధ్రకి, అప్పుడు ఒప్పుకుంటాం. కానీ వాళ్ళకి అది కాదు. ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళ అనుయూయులు మొత్తం వీళ్ళ వర్గమే కారణం తప్ప సీమాంధ్ర ప్రాంత ప్రజలు కాదని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలకు సీమాంధ్ర ప్రాంత ప్రజల మీద ద్వేషం లేదు. కానీ ఉన్నదల్లా కేసీఆర్కే. ఈ రోజున నేను పెట్టి 50 రోజులు కూడా అవ్వట్లేదు జనసేన పార్టీ పెట్టి నేను ఆలోచించాను కేసీఆర్ని. అలాంటిది జగన్ 4 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టారు. ఏ ఒక్క రోజు కూడా నువ్వు కేసీఆర్ నీకేమంత భయం? ఎందుకంత భయం? సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా? సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా? మరి జగన్ చెప్పండి ఆ విషయం. సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాడు ఈ సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి కాలేడు. వైఎస్ ఒకప్పుడు కాంగ్రెస్ కి, ఈ మధ్యన కాంగ్రెస్ హటావో దేశ్ బచావో ఇచ్చాను. ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఇక్కడ చెప్పకర్లా, అది ఎలా వెళ్ళిపోయింది. కానీ కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ కి లేదు, ఇంకో కాంగ్రెస్ ఉంది. ఆ కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి తేడా ఏంటంటే ఇదివరకున్న కాంగ్రెస్ లో వైఎస్ఆర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కి వైఎస్ఆర్ ముందున్నారు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అదే దోపిడీలు, అదే కబ్జాలు, అవే కారణాలు, ఏం తేడా ఉండదు. వైఎస్ఆర్సీపీ వస్తే నాకు దీంట్లో పైసా ఆదాయం లేదు, దమ్మిడి ప్రయోజనం లేదు. కానీ నేను ఎందుకు వచ్చాను? నాకు విసుగొచ్చింది. ఎవ్వరూ మాట్లాడరే. దేశ సమగ్రత దెబ్బతింటా ఉంటే ఒక్కరికి ధైర్యం ఎందుకు లేదు? ఏం చచ్చిపోయిందా? భారతీయులం కాదా మనం కొట్టుకొని చచ్చిపోవాలా? అందుకొచ్చాను. నాకు దీంట్లో ఏ ప్రయోజనం లేదు. కానీ దేశ ప్రయోజనాల్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం అన్ని సంస్థానాలను కలిపి ఒక భారతదేశం చేస్తే, అదే గుజరాత్ నుంచి ఇంకొక సర్దార్ వల్లభాయ్ పటేల్ గా శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తే ప్రతి భారతీయుడి గుండెలు తాకారు. ఈ రోజునైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్కరి భారతీయుడి గుండెని ఆయన అందరూ పట్టుకున్నారు, అందరినీ తీసుకున్నారు. అంత ప్రేమిస్తున్నారు ఈరోజు మొత్తం భారతదేశం ప్రజానికం మొత్తం. అలాంటిది ఈ రోజున సీమాంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణకి పునర్నిర్మాణమే జరగాలి.
అసలు సీమాంధ్రకి నిర్మాణమే లేదు. ఇలాంటి సీమాంధ్ర నిర్మాణానికి వ్యక్తులు కావాలంటే ఓవైపు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో నేను చూశాను. నేను గతంలో మీకు ఇందులో మహోదయం చెప్పాలి, మీకు తెలుసు, నేను గుండెలోతుల నుంచి మాట్లాడుతానని. గతంలో నేను తెలుగుదేశం పార్టీతో కూడా నేను విమర్శలు చేశాను, కానీ ఏ పరిస్థితుల్లో చేశాను, సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారని ఒక విమర్శ తప్ప ఇంక వేరే విమర్శలు నేను చేయలేదు. కానీ వైఎస్ఆర్ దోపిడీని సరిగ్గా మీరు ఇంకా బలంగా ఆపలేకపోయారన్న విమర్శ నాది ఆ రోజున కూడా. ఇప్పుడున్నాయి, కాంగ్రెస్ పార్టీ లేదు, వైఎస్ఆర్సీపీ ఉంది. ఆ వైఎస్ఆర్ వాళ్ళ దోపిడీ నుంచి ఇంకో విధంగా దోపిడీ చేస్తారు. గుళ్ళును మింగిన వాళ్ళకి ధ్వజస్తంభం ఇక్కడ ఇంకెంత తేలిక. ఒకప్పుడు సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ని దోపిడీ చేయగలిగిన వాళ్ళు ఈ రోజు తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ ని దోపిడీ చేయడం చాలా తేలిక వైఎస్ఆర్సీపీకి. ఇందాక ఫ్లైట్ లో వస్తున్నప్పుడు నా మిత్రుడు చూపించాడు, హెలికాప్టర్లో వస్తుంటే వ్యాన్ పిక్ భూములు ఉంటాయి, చిన్న బార్డర్ వేస్తుంది, తిరుగుతుంటే 1 గంట పడుతుందంట మొత్తం సరౌండ్ వేస్తే, ఒక సర్కిల్ వేస్తే. అంటే సంస్థానాలు వద్దు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలు లేకుండా చేస్తే SEZల పేరు మీద 1000 ఎకరాలు సరిపోయే భూములకి 100 ఎకరాలు సరిపోయే భూములు పరిశ్రమలకి 1000 ఎకరాలు కట్టబెట్టారు. దీనివల్ల మినీ ఇండియాలు తయారవుతాయి. ఇండియాలో మినీ ఇండియాలు తయారైతే దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది. అది వైఎస్ఆర్సీపీ వచ్చి చేసేది. అందుకు నాకు వైఎస్ఆర్సీపీ అంటే నేను ఇప్పుడు దాకా ఎవరిని ఒక మాట మాట్లాడాల, ఇంక్లూడింగ్ కేసీఆర్తో సహా 14 నుంచి మొన్న వైజాగ్ మీటింగ్ వరకు నేను మర్యాద ఇచ్చా, చాలా గౌరవించాను. వాళ్ళ గౌరవం నిలబెట్టుకోలేదు, వాళ్ళకి ఆ సంస్కారం లేదు. నన్ను తిట్టారు, మన సీమాంధ్ర ప్రాంత ప్రజలను తిట్టారు, అటువైపు మన తెలంగాణ ప్రజలను కించపరిచారు. అన్ని దోపిడీ చేసి నేనేం మాట్లాడాల, నేను భరించాను, సహించాను. కానీ ఒక దేశానికి ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవుతుంటే ఆయనని కూడా కించపరిస్తే నాకు విసుగొచ్చింది. ఈ వ్యక్తికి నాలుకంత విషం, ఎటు పడితే అది మాట్లాడద్ది. అప్పుడు నేనేం మాట్లాడతాను, అయ్యా అమ్మ అని మాట్లాడతామా, విషయానికి విషయమే మాట్లాడతాం. ఒక చెంప మీద కొడితే 2 చెంప దెబ్బలు తిరిగి కొడతాం. మనకు ఆ దమ్ము ఉంది, మనకు ధైర్యం ఉంది. కేసీఆర్ కుటుంబానికి భయపడే వాళ్ళం కాదు ఇక్కడ. పాంచం దొరాన్ని కాలు మొక్తా అని దొరలకు మొక్కేవాడిని కాదు నేను, వాళ్ళు తెలుసుకోవాలి. దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఎవరు మాట్లాడినా నాకు నచ్చదు. మనందరం తెలుగు వాళ్ళం, రాష్ట్రాలుగా విడిపోయాం తప్ప అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఆకాంక్షించేవాడిని. నేను మోడీ గారికి మొన్న అహ్మదాబాద్ లో కలిసినప్పుడు చెప్పాను, నేను ఇప్పుడు దాకా నేను ఒక నటుడిగా ఉన్నాను, నాకు ఇన్ని విజయాలు ఉన్నాయి, నాకు ఈ పదవి రాజకీయాలు నాకేం ఆనందం కలిగించవు. 10 సంవత్సరాల కాలంలో నా ఓటమిని, నా అపజయాల్ని పొందుతున్నప్పుడు మీరు విపరీతంగా ప్రేమించారు, మీ అభిమానం ఇచ్చారు. అంతకుమించి నాకు ఇంకేం అవసరం లేదు. నేను పదవిలో కూర్చుంటే నేను ఆనందం పొందేవాడిని కాదు. పదవి అనేది బాధ్యత, నాకు ఆనందం కలిగించేది కాదు. సో నాకంటే బాగా మోయగలిగే వాళ్ళు ఎవరిని చూశాను ప్రస్తుతంలో, నాకు ఒక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. అంటే నేను చాలా ప్రాక్టికల్ గా చూశాను. రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలంటే ఒకవేళ మోడీ గారు ఉన్నారంటే ఇక్కడ రాష్ట్రానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరున్నారు? అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరు అంటే నాకు ఆయన కనిపించారు. అందుకే మనస్ఫూర్తిగా ఆయనకి నేను నా మద్దతు ఇచ్చాను. నా మాటల వల్ల ఓటర్లు ఎంత ప్రభావితం అవుతారో, మీరెంత ప్రభావితం అవుతారో నాకు తెలియదు. కానీ ఒక దేశ పౌరుడిగా, ఒక తెలుగువాడిగా, తెలంగాణ మేలుకోరేవాడిగా, సీమాంధ్ర మేలుకోరేవాడిగా నేను చేయదలుచుకుంది నా దేశానికి ఇంతే. నేను మటుకు మీ బాగుకోరి నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నాకు ఇంతకు మించి ఇంకేం లేదు. నాకు దీంట్లో చెప్పారు కదా, పైసా ఆదాయం లేదు, కొంచెం దమ్మిడి ఆదాయం కూడా లేదు, అంతే. కానీ మీకు చినుకు చినుకు కలిస్తే చినుకు పడి సముద్రం అయినట్టు మీరందరూ ప్రతి ఒక్కళ్ళు విపరీతమైన శక్తి ఉంది, మీ ప్రతి ఒక్కరిలో విపరీతమైన బలం ఉంది. ఆ బలాన్ని ఈ దేశానికి వాడండి, మన సమాజానికి వాడండి. మన తెలుగు రాష్ట్రం, మన సీమాంధ్ర ప్రాంతానికి పునర్నిర్మాణానికి మీరందరూ భాగస్వాములు కండి. ఎన్డీఏ కూటమిని గెలిపించండి. అంతకు మించి నాకు నిజంగా ఇంకేమీ లేదు కోరికలు. దీంట్లో నేను సంపూర్ణంగా
ఈ మార్పు చేయగలరు, ఈ అభివృద్ధి చేయగలరు అని చెప్పి రాష్ట్ర స్థాయిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, జాతీయ స్థాయిలో శ్రీ నరేంద్ర మోడీ గారిని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వాళ్ళు చేస్తారని కంపల్సరీగా నా మనసులో వాళ్ళు చేస్తారు, వాళ్ళ పక్కన నిలబడని నా మనసు చెప్తుంటే నా ఆత్మసాక్షి వచ్చి నేను మీ దగ్గరికి వచ్చి అన్నీ వదులుకోను, నాకు ఇంకా కెరీర్ ఉంది, అన్నీ వదులుకోను నేను మీకోసం వచ్చాను, దేశం కోసం వచ్చాను తప్ప నా కోసం రాలేదు. ఇంకొకటి దీంట్లో ఈ రోజున నేను కేసీఆర్ గురించి మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు, నన్ను చాలా కేసులు పెట్టారు. కేసులకు నేను భయపడేవాడిని కాదు, జైలుకి వెళ్ళడానికి భయపడేవాడిని కాదు. ప్రజల కోసం, తెలుగు ప్రజల ఐక్యత కోసం నేను దేనికైనా సిద్ధమే, జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. ఇదే కేసీఆర్కి వాళ్ళ కుటుంబానికి నేను ఒకటి చెప్తాను, మీరు మోడీ గారికి క్షమాపణ చెప్పండి, అప్పుడు నేనేం చేయాలో అప్పుడు నేను మీకు చెప్తాను. మీరు క్షమాపణ చెప్పే వరకు మీరు నన్ను ఎన్ని కేసులలో పెట్టుకోండి, నేను దేశ సమైక్యత కోసం ఏదైనా చేసుకోవడం సిద్ధమే. ఒకవైపు రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి మొండి చేయి చూపించి నా చేయికి ఏం లేదు, మేడ్ ఇన్ ఇండియా తెలంగాణ వాచ్ కావాలంటారు. మరి సీమాంధ్ర ఏమైంది? మరి ఇంతమంది ఎంపీలు గెలిస్తేనే కదా మీరు 5-10 సంవత్సరాలు యూపీలో కూర్చున్నారు. మరి సీమాంధ్ర అవసరం లేదా? సీమాంధ్రని చీకొట్టారు, మనల్ని కించపరిచారు, మనల్ని అగౌరవపరిచారు. వాళ్ళల్లో భాగస్వామి ఈ వైఎస్ఆర్సీపీ, అది కూడా కాంగ్రెసే, అది కాంగ్రెసే. ఈ రెండు దొందే, అది వేరు కాదు, రెండు ఒకటే. వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి రాష్ట్రాన్ని విడతీసి మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ కుటుంబం చేత పదే తిట్లు తిన్న కుటుంబం మళ్ళీ ఈ రెండు ఒకటే. అందుకని దయచేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే సోనియా గాంధీని గెలిపించినట్టు, వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మనల్ని ఎంపీల మీద దాడి చేసిన కాంగ్రెస్ని గెలిపించినట్టు. అది మీకు కావాలా లేదా? లేదంటే ఇంకొక సర్దార్ వల్లభాయ్ పటేలాగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కావాలి, ఇక్కడ తెలుగుదేశం కావాలి, ఎన్డీఏ కూటమి కావాలి. మీ అందరి మద్దతు జనసేన, నేను ఈరోజు నా కార్యకర్తలే ఉన్నారు, మీ అందరి సహకారంతో నేను మద్దతు, వాళ్ళ మనస్ఫూర్తి నా మద్దతు ప్రకటిస్తున్నాను. దీని గురించి నాకు సమయం తక్కువ అవడం వల్ల మిగతా అందరూ మాట్లాడాలి కాబట్టి, పెద్దలందరూ మాట్లాడాలి కాబట్టి నేను చెప్తాను, ఇంకా మాట్లాడవాలి. ఒకటి నినాదం ఇచ్చేసి వెళ్ళిపోతాను, మిమ్మల్ని మాట్లాడుకోండి. ఒకటే కూటమి, ఎన్డీఏ. నరేంద్ర మోడీ గారు చెప్పేది ఒకటే మంత్రం, అభివృద్ధి. ఒక్కటే పేరు, దేశమంతటా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే పేరు, శ్రీ నరేంద్ర మోడీ. ఒకటే నినాదం. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ లేదు, దేశం అంతా కాంగ్రెస్ హఠావుని వెళ్ళిపోయింది ఈరోజు ఎన్నికలతో. ఇక్కడ మనకి 7వ తారీఖు జరగబోయే ఎన్నికలకి మన సీమాంధ్ర నుంచి వెలగొట్టాల్సింది వైఎస్ఆర్సీపీ హఠావ్, సీమాంధ్ర బచావ్. ఎక్కడో